ఆచి చికెన్ మసాలా. నిజామాబాద్ లో పసుపు రైతుల ఆందోళన ఉద్రిక్తంగా మారింది. వ్యవసాయ మార్కెట్ యార్డ్ కార్యాలయాన్ని ముట్టడించిన పసుపు రైతులు ఆఫీసులోకి దూసుకొచ్చారు. ఇక అంతేకాకుండా మార్కెట్ యార్డ్ మీద దాడికి దిగారు. ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. పాత పద్ధతిలోనే పసుపు కొనాలని డిమాండ్ చేశారు. 4 రోజుల కింద 16,000కు కొన్నారని ఇప్పుడు 8,000కు కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పసుపుకు సరైన మద్దతు ధర ఇవ్వటం లేదని నినాదాలు చేశారు రైతులు. సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సాయిలు అందిస్తారు. రైట్ సాయిలు. సాయిలో మనం చూస్తున్నాం పసుపు రైతులు ఏ విధంగా అయితే ఆందోళన చేసి ఫర్నిచర్ ని ధ్వంసం చేశారో సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? గుడ్ ఆఫ్టర్నూన్ రత్న. ఏదైతే నిజామాబాద్ లో పసుపు రైతులు ఆందోళన మరొకసారి ఈ ఉద్రిక్తత పరిస్థితులకు దారితీసింది. అయితే ప్రధానంగా ఈ ధరల వ్యత్యాసం, అంటే గతంలో 16,000 రూపాయలు పలికిన ధర ఇప్పుడు ఒక్కసారిగా 8,000కు పడిపోవడం తోటి రైతులంతా ఒక్కసారిగా ఆ మార్కెట్ కమిటీలోని ఏదైతే అక్కడ ఉన్న ఏడీ గారి ఆఫీస్ మీద దాడి చేశారు. అయితే మొత్తానికి అక్కడ ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. మాకు పాత ధరల్లోనే రేట్ కట్టించాలి, లేకపోతే మేము పసుపు అమ్మకాల కొనుగోలు ఏదైతే క్రయ విక్రయాలను స్తంభింపజేస్తామని చెప్పేసి పెద్ద ఎత్తున ముక్కుమ్మడిగా కార్యాలయం మీద దాడి చేయడం జరిగింది. అయితే ప్రధానంగా మనం చూస్తే ఏదైతే ఈ ఆన్లైన్ సిస్టమ్ ద్వారా పసుపు కొనుగోలు ప్రారంభమైనప్పటికీ కూడా ఏదైతే నిజామాబాద్ లో గతంలో కన్నా కొద్దిగా మెరుగైన పరిస్థితులు ఏర్పడ్డప్పటికీ కూడా గత 2 మాసాలుగా మాత్రం ధరల్లో మాత్రం తీవ్ర వ్యత్యాసం పలుకుతుంది. అయితే ఇక్కడ పసుపు కొనుగోలుదారులకు ఏదైతే ఏజెంట్లు ఉన్నారో వాళ్ళంతా ఏదైతే సిండికేట్లు అయ్యి రకరకాల ఏదైతే ఈ రైతులను మోసం చేసే పరిణామాలకు దారితీస్తున్నారని చెప్తున్నారు. అయితే ఈ ఆన్లైన్ సిస్టమ్ కొద్దిగా సర్వర్ డౌన్ కావడము, తర్వాత ఆన్లైన్ సిస్టమ్ పనిచేయని క్రమంలో ఇక్కడ వ్యాపారస్తులు సిండికేట్ కావడం అనేది పెద్ద ఎత్తున జరుగుతుందనేది మనకు సమాచారం అందుతుంది. అయితే ఈ రోజు కూడా ఏదైతే అదే పరిస్థితి మనకు ఉదయం పూట ఏర్పడింది. అయితే ఒక్కసారిగా ఇక్కడ నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ ప్రాంత రైతులు కానీ, ఇటు కమ్మర్పల్లి రైతులు కానీ, తర్వాత ఇక్కడ బాల్కొండ ప్రాంతము, తర్వాత మెట్పల్లి, తర్వాత చుట్టుపక్కల ఉన్న ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి వీళ్ళంతా నిజామాబాద్ మార్కెట్ యార్డ్ కు పసుపును అనేది తీసుకొస్తారు. అయితే వీళ్ళంతా పసుపును ఆరబెట్టి అదంతా తీసుకొని వచ్చినాక మంచి మేలి రకమైన పసుపును ఇక్కడ తీసుకొచ్చినప్పటికీ కూడా అది 16,000 రూపాయలు పలికే ధర కేవలం 8,000కే పలుకుతుందని చెప్పేసి వాళ్ళ ఆందోళనకు గురయ్యారు. పొద్దున అధికారులకు కానీ, తర్వాత అక్కడ ఉన్న ఏదైతే పసుపు బోర్డుకు సంబంధించిన అధ్యక్ష చైర్మన్ పల్లె గంగారెడ్డి కూడా సమాచారం అందించడం జరిగింది. అయినప్పటికీ ఎక్కడ స్పందన రాకపోవడంతో ఏడీని కలవడానికి పైన ఆఫీస్ కు బయలుదేరారు. అయితే అక్కడ అధికారులు ఏదైతే నిర్లక్ష్య ధోరణి వహించారో దాన్ని సీరియస్ గా వివరించి వారు దాడికి అక్కడ ఉన్న ఫర్నిచరు, కుర్చీలు అన్ని ధ్వంసం చేశారు. అయితే ఇంకా అక్కడ పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయి. ఇప్పటికిప్పుడు ఏదైతే ఈ పసుపు ధర పూర్తి స్థాయిలో 16,000 అయితేనే మేము క్రయ విక్రయాలను చేస్తామని చెప్పేసి వాళ్ళు భీష్మించుకుని కూర్చున్నారు రత్న. సాయిలు, ఇప్పటికే పాత పద్ధతిలో పసుపు కొనాలని వాళ్ళు డిమాండ్ చేయడం మనం చూస్తున్నాం. మరి ఆందోళన విరమించడానికి అధికారులు ఏదైనా చర్యలు తీసుకుంటున్నారా? మళ్ళీ పాత పద్ధతిలోనే పసుపు కొనాలని డిమాండ్ కి సంబంధించి ఏ విధంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది అనుకోవచ్చు? అయితే దేశవ్యాప్తంగా ఏదైతే మనకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆన్లైన్ సిస్టమ్ అనేది ఇది దేశవ్యాప్తంగా ఒక ఏదైతే ఈ ఆన్లైన్ లో ఈ ధరల నిర్ణయాలు అనేది జరుగుతుంటాయి. అయితే దాన్ని ఏదైతే గత 2 సంవత్సరాలుగా కంటిన్యూగా దీన్ని సక్సెస్ఫుల్ గా నడుస్తుంది. కానీ ఈ మధ్య జరుగుతున్న ఏదైతే కొన్ని మనకు ఈ సాంకేతిక లోపాల వల్ల ఏర్పడుతున్న పరిస్థితుల దృష్ట్యా మనకు ఇక్కడ పాత పద్ధతినే కొనసాగించాలంటున్నారు. పాత పద్ధతి అనేది మనకు ఇది దళారులు ఎక్కువగా ఏర్పడి వాళ్ళంతా సిండికేట్ అయి ఇంకా రైతులను మోసం చేసే అవకాశాలు ఉంటాయని చెప్పేసి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో పాత పద్ధతులలో క్రయ విక్రయాలు జరపము, ఇది ఆన్లైన్ సిస్టమ్ ద్వారానే క్రయ విక్రయాలు జరుపుతామని చెప్పేసి అది సీరియస్ గా వివరించి ఈ ఆన్లైన్ సిస్టాన్ని కొనసాగిస్తున్నారు రత్న. రైట్, థ్యాంక్ యూ సాయిలు.